ప్రస్తుతం హైదరాబాద్లో ప్లాట్స్ కొనాలి అని అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అంటే ఏది చెప్తారు సార్? ఈ హైదరాబాద్ సిటీలో మంచి ప్లాట్స్ కావాలి అని అంటే ఈ ఏరియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100% రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఒక లెవెల్కి వెళ్తుంది అనే దానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు, చిన్న వాళ్ళు అంత పెట్టి కొనే పరిస్థితిలో లేరు. ఇప్పుడు శంకర్పల్లి, షాద్నగర్, యాచారం ఈ సైడ్లో ఆ ఏరియాస్లో మనం ఏమైనా ప్లాట్స్ కొన్నాం అనుకోండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి సార్? ఎక్కడ మనం ఫస్ట్ ప్లాట్లు కొన్నా మెయిన్గా చూసుకోవాలండి. కంపెనీ పేరు మీద ఉన్నది తీసుకోవాలి. ఓకే, కంపెనీ పేరు మీద తీసుకుని అంటే అన్ని అప్రూవల్స్ వచ్చి ఉంటాయి. పర్సన్ పేరు మీద అన్ని అప్రూవల్స్ ఉండవు. తక్కువకి వస్తుందని తీసుకుంటే రేపు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. ఒక్కటండి, భూమి విషయంలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం 10,000 కొన్నాం అనుకోండి, ఇవాళ కొన్న రేటుకి ఇక తగ్గదు. మీరు చరిత్ర చూసుకోండి, గతం 50-60 సంవత్సరాలు తీసుకున్నా ఇప్పుడు ఒక దగ్గర మోసపోయి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది ఇన్వెస్టర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ల్యాండ్ తక్కువకి ఇస్తున్నానంటే స్కీమ్ పెట్టంటే స్కామ్ ఉందని అర్థం చేసుకోవాలి. అది ఒక కంపెనీ తరఫున తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. 100% మన సేఫ్ జోన్లో ఉంటాం. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఓపెన్ ప్లాట్స్ వైపు చూస్తారు, కానీ సరైన సమాచారం లేకుండా ప్లాట్ కొనేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్ సమస్యలు, అప్రూవల్ సమస్యలు, లీగల్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ఒక ప్లాట్ కొనేటప్పుడు ముందుగా కొన్ని ముఖ్యమైన చెక్స్ తప్పకుండా చేయాలి. అవి ఏంటి, ఎలా చెక్ చేయాలి, మోసపోకుండా సేఫ్ గా ప్లాట్ కొనాలంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? ఈ విషయాలన్నిటిపై క్లారిటీ కోసం ఈ రోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ప్లాట్స్ కొనాలి అని అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అంటే ఏది చెప్తారు సార్? ఈ హైదరాబాద్ సిటీలో మంచి ప్లాట్స్ కావాలి అని అంటే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం సౌత్ వెస్ట్ సైడే చూస్తుంది. ఓకే, సౌత్ సైడ్ ఎక్కువగా ఇప్పుడు మనకి బెంగళూరు హైవే నుంచి ఇటు సాగర్ హైవే వరకు, శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే, షాద్నగర్, ఈ శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఈ ఏరియాలో మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ భూములు, కన్జర్వేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, రెసిడెన్షియల్ ల్యాండ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఏదైనా కంపెనీకి ఇవ్వాలి ల్యాండ్ అని అంటే ఈ వైపే ఇస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే ఎక్కువ కంపెనీస్, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. సో మనకి ఇప్పుడు సౌత్ సైడ్ వచ్చేసరికి సాగర్ శ్రీశైలం హైవే మధ్యలో ఫ్యూచర్ సిటీ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. ఈ ఆల్రెడీ FCDA ఆఫీస్ కూడా కడుతున్నారు. నెక్స్ట్ 1 or 2 monthsలో అది కూడా ఓపెనింగ్ అవడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా రెడీ అవుతున్నారు. సో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుద్ది. షాద్నగర్ వైపు కూడా బాగా డెవలప్ అవుద్ది. షాద్నగర్ వైపు పోలేపల్లి సెజ్ ఉంది, అక్కడ సెజ్కి 1500 ఎకరాలు ఇచ్చింది గవర్నమెంట్. ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లోనే వాటన్నిటికీ ఎన్విరాన్మెంట్ అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. సో ఈ ఏరియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100% రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఒక లెవెల్కి వెళ్తుంది అనే దానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా ఒక పలానా ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని గ్రోత్ ఎంతవరకు ఉండొచ్చు సార్? అంటే పలానా ఏరియాలో గ్రోత్ అని అంటే ఇప్పుడు మనకి ఆదిబట్ల కానీ, తుక్కుగూడ, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఉంటే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 60-70 వేలు ఉంది గజం. ఓకే, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, చిన్న వాళ్ళు అంత పెట్టి కొనే పరిస్థితిలో లేరు. మనకి తక్కువ బడ్జెట్లో రావాలి, త్వరగా గ్రోత్ రావాలంటే కొంచెం అవతలకి వెళ్ళాలి. ఓకే, కొంచెం అవతలకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కదా, అదే మనకి బిల్డింగ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్కి ఓపెన్ చేశారు కదా. అక్కడ ఆ మీర్ ఖాన్ పేట ఆ సరౌండింగ్లో ప్రస్తుతం అయితే మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉన్నాయి. చాలా అందుబాటు ధరలో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో కనుక తీసుకోగలిగితే మంచి గ్రోత్ వస్తుంది. 2-3 yearsలోనే, ఎక్కువ టైం కూడా తీసుకోదు, 2-3 yearsలో మంచి గ్రోత్ వస్తుంది. ఎలాంటి సంకోచం లేకుండా ఇవాళ ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర క్యాష్ ఉంది, రెడీ టు క్యాష్ ఉంది, మన బడ్జెట్లో వచ్చుద్ది అనుకుంటే బ్లైండ్కి వెళ్ళి పెట్టేయటమే. అయితే కొనేటప్పుడు కంపెనీ మంచి చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు శంకర్పల్లి, షాద్నగర్, యాచారం ఈ సైడ్లో ఆ ఏరియాస్లో మనం ఏమైనా ప్లాట్స్ కొన్నాం అనుకోండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి సార్? ఇక్కడ మనకు ఒక శంకర్పల్లి, యాచారం అనే కానీ ఎక్కడ మనం ఫస్ట్ ప్లాట్లు కొన్నా మెయిన్గా చూసుకోవాలండి. ఇక్కడ 2 ఫస్ట్ మెథడ్ ఉంటాయి. ఒకటి, పర్సన్ దగ్గర కొనవద్దు. మీరు ప్లాట్ తీసుకునేది ప్లాట్ కాబట్టి పర్సన్ దగ్గర ప్లాట్ తీసుకోవద్దు. కంపెనీ పేరు మీద ఉన్నది తీసుకోవాలి. కంపెనీ పేరు మీద తీసుకుని అంటే అన్ని అప్రూవల్స్ వచ్చి ఉంటాయి. పర్సన్ పేరు మీద అన్ని అప్రూవల్స్ ఉండవు.
మీకు ప్రైస్ చూస్తే కంపెనీ పర్సనల్ కార్డుకి కంపెనీ దానికి ప్రైస్ తేడా ఉంటుంది. తక్కువకి వస్తుందని తీసుకుంటే రేపు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. ఓకే. అదే ఒక కంపెనీ కింద దాంట్లో తీసుకున్నాం అనుకోండి, రేరా అప్రూవల్స్ కానీ, డీడీసీపీ అప్రూవల్స్ కానీ, ఎల్పీ నెంబర్లు అన్నీ వచ్చి అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని తీసుకుంటే మనకి ఇబ్బంది లేదు. పైపెచ్చి రేరా రూల్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ ఏ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి. ఎమ్యూనిటీస్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఓకే. అయితే మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఫస్ట్ సేల్ లీడ్ ఒకటి తీసుకోవాలి. సేల్ లీడ్ తర్వాత లింక్ డాక్యుమెంట్స్ 30 to 40 years లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఆ లింక్ డాక్యుమెంట్స్ మనకి ఏ లాయర్ అయితే నమ్మకం లాయర్ దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు చూయించుకొని ఓకే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు లాయర్ దగ్గర ఓకే అయిన తర్వాత తీసుకోవచ్చు. సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఈసీ తీసుకోవాలి. ఆ ల్యాండ్కి సంబంధించి ఈసీ తీసుకోవాలి. ఈసీ మెయిన్ ఇంపార్టెంట్ ఈసీ కూడా. ఈసీ తీసుకోవాలి. ఈసీ తీసుకున్న తర్వాత ఈ 3 ప్రధానమైనవి. ఈసీ తీసుకున్న తర్వాత అక్కడ ఆ సరౌండింగ్లో ఏమేమి ప్రభుత్వం డెవలప్మెంట్కి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఏమైనా దగ్గరలో సెజలు ఏమైనా ఉన్నాయా, లేదు గతంలో ఏదైనా అనౌన్స్ చేసిందా, ఏదైనా పలా కంపెనీ ఈ ఏరియాలో రావడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం ఏమైనా అనౌన్స్ చేసిందా, లేదు రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని తీసుకోవడం ఉత్తమం. ప్రెసెంట్ వచ్చిన ప్రైజెస్ ఏదైతే హైక్ జరుగుతున్నాయో తర్వాత ఒక 3 to 5 years లో అవి ఏమైనా మళ్ళీ అప్రిషియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక్కటండి, భూమి విషయంలో ఇవాళ ఒక రేటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం 10,000 కొన్నాం అనుకోండి, ఎప్పుడు ఇక అది గజాన్ని 10,000 ఇవాళ కొన్న రేటుకి ఇక తగ్గదు. మీరు చరిత్ర చూసుకోండి, గతం 50-60 సంవత్సరాలు తీసుకున్నా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు అమీన్పూర్ ఉంది. అమీన్పూర్ ఏరియాలో 2009-10 సంవత్సరంలో గజం వచ్చేసరికి 5,250 రూపాయలు కొన్నారు. 5 to 6 years అదే ప్రైస్ ఉంది, ప్రైస్ లో మార్పు లేదు. కానీ ఇవాళ అక్కడ కొనాలంటే 80,000 90,000 ఉంది గజం. ఇప్పుడు అమీర్పూర్ సైడ్ అంతా హైడ్రా నడుస్తుంది కదా సార్, చాలా వరకు హైడ్రా నడుస్తుందంటే మనం తీసుకునేటప్పుడే అది బఫర్ జోన్ లో ఉందా, ల్యాండ్ మొత్తం మనం చూసుకొని తీసుకోవాలి. బఫర్ జోన్ లో ఉంది, గుడ్డిగా వచ్చి తక్కువకి వస్తుంది కదని చెప్పి ఇవాళ ప్రజాసేవ చేసే వాళ్ళు ఎవ్వరు లేరండి. వాస్తవం కాదా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ నేను ల్యాండ్ తక్కువకి ఇస్తున్నానంటే స్కీమ్ పెట్టాను, నేను తక్కువ ఇస్తున్నాను స్కీమ్ పెట్టానంటే స్కామ్ ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, పక్కనే ల్యాండ్ ఉంది, అది పట్టా భూమి, అన్ని అనుమతులు ఉన్నాయి. వాడు తక్కువకి ఎందుకు ఇస్తాడు? ఎవరు కదా, 15,000 చెప్తాడు గజం. ఆ పక్కన ఉన్నాడు నేను 10,000కి ఇస్తున్నాను రా అన్నాడంటే సంథింగ్ ఏదో ఉందనే ఆలోచించుకోవాలి. కానీ పక్కన అంత తేడాకి ఎందుకు ఇస్తాడు? వాడికి డబ్బులు చేదు అవుతాయా? ఇవాళ డబ్బులు ఎవరికి చేదు కాదు కదా. మనకి ఆయన చెప్తాడు కదా, లలిత జ్యువెలరీ కిరణ్ గారు, డబ్బులు ఎవరు ఊరికే రావని, ఎవరు ఊరికే ఇవ్వరు కూడా. మరి నీకు ఊరికి నీకు ఆ 15,000 ఉంది 10,000కి ఇస్తున్నాడు అంటే ఆలోచించాల్సిన విషయమే కదా. కాబట్టి తీసుకునేటప్పుడే డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని తీసుకుంటే ఈ హైడ్రా ప్రాబ్లమ్స్ ఇవేవి కూడా ఉండవు. ఆల్రెడీ హైడ్రా కూడా ఎక్కడెక్కడ తీసుకోవచ్చు ఎక్కడెక్కడ తీసుకోకూడదు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లియర్గా చెప్తానే ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చాలా సందర్భాల్లో చెప్పాడు, మీరు పలానా చోట తీసుకోవద్దు, మీరు అలాంటివి తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి దాన్ని చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని కొనుక్కుంటే భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదు. పక్కగా మీకు 100% మంచి రిటర్న్స్ వస్తాయి, అది మాత్రం పక్క. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక దగ్గర మోసపోయి ఇప్పుడు ఇది కొన్నాము, ఆ తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది అది మోసపోయామని, వాటి గురించి ఎలా తప్పించుకోవాలి సార్? ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది ఇన్వెస్టర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అది కరెక్ట్. ఇప్పుడు ఒక చోట ప్లాట్ కొనుక్కుంటున్నామండి, పర్సన్ దగ్గర తీసుకునేది అయితే మాత్రం ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. కంపెనీ దగ్గర తీసుకుంటే కంపెనీ నుంచి అన్నీ మనం ముందుగానే తీసుకుంటాం. మనం ఇప్పుడు ఆ కంపెనీ నుంచి వెళ్ళి రేరా ఆఫీస్కి వెళ్తే పలానా కంపెనీ పలానా ఏరియా, అసలు ఎందుకు గూగుల్లో మన గూగుల్లో కొట్టుకుంటే రేరా సర్టిఫైడ్ అయిందా లేదా, దానికి ఎల్పీ నంబర్ వచ్చిందా లేదా మొత్తం చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది కంపెనీ ద్వారా కనుక అయితే. నీకు పర్సన్ ద్వారా అయితే ఇవి ఆన్లైన్లో ఉండవు కొన్ని. కానీ అతను ఏం చెప్తాడు, నీకు అన్నీ ఉన్నాయి మేము ఇప్పిస్తాం, వస్తానే అదిగో ఇదిగో వస్తానని చెప్తారు. తీసుకున్న తర్వాత మనకి ఏం చూపించాలో అది చూపిస్తారు. అదే ఒక కంపెనీ తరపున తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. 100% మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇవాళ రూపాయి ఎక్కువ అని అనుకోకూడదు, ఎందుకంటే ఆడ ఎమ్యూనిటీస్ వేరుగా ఉంటాయి. నీకు ఎమ్యూనిటీస్ ఏమి ఉండవు పర్సన్ దగ్గర తీసుకుంటే. తక్కువకి వస్తుందని ఒక్కటే రీజన్ తప్ప ఇంకా అక్కడ ఏమి ఉండవు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వే ఇరుక్కోవాలి, నీ తిప్పలు నువ్వే పడాలి. అదే ఒక కంపెనీ తరపున కనుక ఆ కంపెనీది కూడా చూసుకోవాలి. కంపెనీ ఫీడ్బ్యాక్ తీసుకొని గత హిస్టరీని తీసుకొని అక్కడ తీసుకున్న వాళ్ళని ఎవరన్నా 2-3 ఒక కంపెనీలో తీసుకున్నామంటే
వాళ్ళ ద్వారా తెలుసుకొని ఏంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు, కంపెనీ పొజిషన్ ఏంటి, ఇప్పటివరకు ఆ కంపెనీ ఎంత గ్రోత్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని అలాంటి చోటకి నాకు తీసుకుంటే 100% సేఫ్, ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎందుకు తీసుకోవాలి, లేని ప్రాజెక్ట్స్ ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ అప్రూవల్ లేదు ఈ ప్లాటింగ్ కి, ఇంకో దానికి హెచ్ఎండి అప్రూవల్ ఉంది, డిటిసిపి అప్రూవల్ ఉంది అనుకుందాం. ఇప్పుడు లేని వాటికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి సార్? ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవల్, రేపు ఎఫ్సిడిఏ అప్రూవల్స్ కూడా తీసుకోవాలి ఫ్యూచర్ సిటీలో. ఓకే, త్వరలో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎక్కడైనా సరే అప్రూవల్స్ అన్నీ వచ్చినాయంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అని అర్థం. నీకు ఇక్కడ ఏమి ల్యాండ్, నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి, ఎల్ఆర్ఎస్కి పోవాలి, అదంతా కూడా కస్టమరే చూసుకోవాలి. ఓకే. కస్టమర్కి ఎంత బర్డెన్ అవుతుంది. అదే కంపెనీకి వెళ్తే వాళ్ళు అన్ని అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్స్ కానీ రేరా అప్రూవల్స్ కానీ అన్నీ తీసుకొని నీకు మొత్తం వడ్డిచ్చిన ఇస్తారు లాంటిది కంపెనీ లోపల. ఓకే. నువ్వు ఈ డిటిసిపి ఏమీ లేకుండా ఉన్నది ఇక అన్ని మనం ప్రిపేర్ చేసుకొని తినాలి. అది డిటిసిపి హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్న చోటే తీసుకోవాలి. బయట తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట 100కి 100 బయట తీసుకునేకూడదు. ఏదైనా సరే డిటిసిపి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ఆ ల్యాండ్ సరే అది ఎల్పి నెంబర్ ఎల్పి నెంబర్ పెట్టి చూసుకొని తీసుకుంటే అన్నీ కనుక ఉంటే తీసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు చండీగఢ్ ఐడియా ఉంది కదా, చండీగఢ్ తరహాలో జీరో నెట్ పొల్యూషన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన సంకల్పం. దానికోసమే ఇప్పుడు ప్రభుత్వం కూడా 5,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి ఆడ ఎంఓఏలు కుదుర్చుకోవడం కూడా రీజన్ అదే. అక్కడ రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 30 feet రతన్ టాటా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్డు కనెక్టివిటీ బాగుంటుంది. రెండోది, మనకి ఏదైనా ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే 3 ఉండాలి: ఎయిర్ లైన్, రైల్వే లైన్, రోడ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు 3 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేలు 2, ఒక నేషనల్ హైవే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. అన్ని 30 kilometers బిలోనే. రెండోది 30 kilometers లోపు ఎయిర్పోర్ట్ ఉంది, రోడ్డు కనెక్టివ్ ఉంది, షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. నెక్స్ట్ మనకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. అంటే ఇన్ని ఎక్కడైనా డెవలప్ కావాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం. మనకి కమర్షియల్గా కానీ మామూలుగా ప్యాసింజర్స్కైనా కానీ రోడ్డు మార్గం అనేది ఏదైనా సరే రవాణా మార్గం అనేది బాగుండాలి. ఈ 3కి దగ్గరలో ఉంది ఫ్యూచర్ సిటీ. కంపెనీస్ కూడా ఇటే వస్తున్నాయి కాబట్టి అతి త్వరలో ఎంప్లాయ్మెంట్ కూడా, కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ కూడా రాను అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఎక్కడోళ్ళనే కదా, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తారు. వాళ్ళందరూ రాను పనైనా కన్వీనియంట్గా ఉండాలంటే మాత్రం ఈ రేడియల్ రోడ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకు ORR నుంచి రేడియల్ రోడ్స్ కానీ, ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, మళ్ళీ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి పోర్టుకి, మచిలీపట్నం పోర్టు కూడా రోడ్డు ఒకటి, ఇవన్నీ వస్తే మాత్రం అది వేరే లెవెల్. ఇక అందులో ఆలోచించాల్సిన పనే లేదు. ఇవాళ దూరము అనుకుంటే రేపు భారము, ఇది పక్క. ఇవాళ దూరం అనుకున్నారంటే మాత్రం రేపు భారమే. కళ్ళు మూసుకొని అక్కడ తీసుకెళ్ళాలి. నీ దగ్గర ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయటం 100%. మీ అమౌంట్ మీరు డబల్ చేసుకోవాలంటే మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సింది. ఆలోచించారంటే మాత్రం ఇబ్బందులు పడ్డాడు. తర్వాత రేపు కోకాపేట సైడ్ ఇప్పుడు కొందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు ఇటు సైడ్ కొనడం మంచిది. అంతే కదా. ఆయన కోకాపేటలో అవన్నీ గచ్చిపోలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఆయన అందరూ కూడా చేసిపోయి ఆడ పెడుతున్నాడు, పిచ్చోళ్ళు లెక్కలు చూసేవారు. అదే ఇవాళ బంగారం కంటే కూడా ఎక్కువ అయిపోయింది. అలా అన్ని రాళ్ళు రప్పలు కనపడ్డాయి. ఇవాళ రాయి రప్ప కూడా కనపడిన పరిస్థితిలో ఉంది. ఎప్పుడు కూడా అది తక్కువ ఏం లేదు అనుకున్నది డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఒక ప్రాంతాన్ని చూసి ఆడేముంది అని అనుకోకూడదు, కొంచెం ఆలోచించాలి. ఏదన్నా ఒకటి హైటెక్ సిటీ పట్టానే ఇవాళ గచ్చిబౌలి కానీ, నార్సింగ్ కానీ, కోకాపేట కానీ, వీటన్నిటికీ మేజర్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చింది? అమీన్పూర్ వరకు వచ్చింది. ఇప్పుడు అమీన్పూర్ లో ఉంటూ ఫ్యామిలీ గచ్చిబౌలి హైటెక్ సిటీ దగ్గరికి జాబ్కి వస్తున్నారు.
ఇక్కడ ఉండాలంటే రెంట్లు పెంచాయని, అవును. అక్కడ కొంచెం రెంట్లు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి సార్. అందువల్ల అక్కడి నుంచి వస్తున్నారు. రెండో దగ్గర కొనుక్కోవాలని ఇక్కడ కొనలేక అక్కడ కొనుక్కుంటున్నారు. అవును సార్. చెప్పాను కదా ఇందాక, అవును సార్. 5,250 ఉన్న గజము ఇవాళ 70-80 వేలకు పోయిందంటే ఈ హైటెక్ సిటీ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నది. దీని ఎఫెక్ట్ అంత దూరం ఉందన్నమాట. ఓకే. ఎప్పుడు కూడా ఇవాళ ఫ్యూచర్ సిటీలో పడుతుందంటే అక్కడ వరకే కొనుక్కోలేము. ఆ సరౌండింగ్ 30-40 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కొనుక్కున్నా సరే, ఇప్పుడు FCD బిల్డింగ్ ఉంది కదా ఆఫీస్, అవును సార్. దాని సరౌండింగ్ 30 కిలోమీటర్స్ లో ఎక్కడ కొనుక్కున్నా సరే 100% 10 years లో పిచ్చ డెవలప్ అవుద్ది. ఇది ఇంకా ఎవరిని అడగాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 20 to 30 lakhs ఉంది మా దగ్గర, ఒక ఎక్కడైనా ప్లాట్ కొనాలి అని అనుకుంటే మీరు ఏ సజెషన్ ఇస్తారు సార్? ఏ ప్లేస్లో చేయమని చెప్తారు? 20 to 30 lakhs ఉన్నాయి అని అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బాగా త్వరగా డెవలప్ అవ్వాలంటే ఫ్యూచర్ సిటీ, లేదు సెకండ్ ఆప్షన్ షాద్నగర్ వైపు. ఓకే. ఫ్యూచర్ సిటీ కూడా ఎందుకు చెప్తాను అంటే, ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ మనం గ్లోబల్ సమ్మిట్లో చూసాం కదా, అవును సార్. చాలా 35 కంపెనీలతో MOUలు కుదుర్చుకుంది గవర్నమెంట్. అందులో కూడా బ్రూక్ ఫీల్డ్ అని ఆ ఒక్క కంపెనీ 75,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఓకే. దాని ద్వారా చాలా ఉపయోగాలండి. రీసెంట్గా మొన్న ఈ జపాన్ వాళ్ళది యూపీసీ వ్యాలెట్ అని 100 megawatts డేటా సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఓకే. అది త్వరలో అది కూడా రాబోతుంది. అది కనుక వస్తే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 3,000 మందికి ఉపాధి దొరుకుతుంది. అది కూడా ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు కాబోతుంది. ఓకే. అలా 4-5 కంపెనీలు ఇప్పుడు అవన్నీ MOUలు కుదుర్చుకున్న అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు అందులో 20-25% ఇన్వెస్ట్మెంట్ జరిగినా కానీ చాలా గ్రోత్ వస్తుంది. 100% జరగకపోయినా ఈ 2-3 years లో 20-25% అయితే ఇన్వెస్ట్మెంట్ జరుగుద్ది. ఎప్పుడైతే అవన్నీ ఇండస్ట్రీస్ వచ్చి ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన, ఇక్కడ 2 జరుగుతాయండి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ పూర్తి సఫిషియెంట్గా అయిపోయి అంత వర్క్ ఇదైపోయే టైంలో దాని రేంజ్ అయిపోయి ఇవాళ కొనలేని వాళ్ళు అబ్బా ఆయాల కొందామంటే ఇవాళ 10,000 ఉంటుంది, ఆయాల 25,000 పోద్ది. ఆయాల కొన్నా బాగుంటుంది. ఆయాల బాధపడే కంటే ఇప్పుడు తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చాడు. కాకపోతే ఆయనేమో ఆయన లైఫ్ సైన్స్ సిటీ అని పెట్టాడు, ఈయనేమో ఫ్యూచర్ సిటీ అని పేరు టైటిలే మారింది తప్ప ఆ డెవలప్మెంట్లో మార్పు ఏమీ లేదు. ఏ ముఖ్యమంత్రి ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ ఒకవేళ ఇవాళ ఈ గవర్నమెంట్ పోయి రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ ఫ్యూచర్ సిటీ అనేది 100% డెవలప్ అవుద్ది, డెవలప్ చేస్తారు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంకు ఎక్కడా లేదు. సిటీ సరౌండింగ్ లో ఇక్కడ ఉన్నంత ల్యాండ్ బ్యాంకింగ్ ఎటు లేదు. కాబట్టి ఇది డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ సిటీ వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ ఫస్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఫోకస్ చేసేది ఫ్యూచర్ సిటీ. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం షాబాద్ వైపు గత గవర్నమెంట్ లో 3,500 ఎకరాలు ఇచ్చారు. ఏది సీతారాంపూర్ సేజ్, చందనవెల్లి సేజ్ 3,500 ఎకరాలు ఇచ్చారు. ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, సెంట్రల్ లైటింగ్ వేశారు, 60 feet రోడ్లు వేసేసారు, అంతా డెవలప్ చేసి కంపెనీకి ఇచ్చేసారు. ఆల్రెడీ ఇప్పుడు అటు దగ్గర 12-15 కంపెనీస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి, ఇంకో కంపెనీలు రావడానికి కూడా రెడీగా ఉన్నాయి. అంత అది డెవలప్ అయిపోయింది, అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ మా గవర్నమెంట్ చేసేది ఏమి లేదు, అడిచేసింది, ఎవరు ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ సిటీలో మన MOUలు కుదిరించుకున్న కంపెనీలన్నీ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి. వచ్చే కొంది డెవలప్ జరుగుతూనే ఉంటుంది. ఓవర్ నైట్ డెవలప్ అవుద్ది అని ఆలోచనతో మాత్రం ఎవరు రాకూడదు. అది ఒకవేళ ఎవరైనా అయిపోతుందని చెప్పినా కూడా నమ్మకూడదు. అలా నమ్మి కొన్నారని అంటే నీకు ఓవర్ నైట్ లో డెవలప్ అవుతుందని చెప్పాడంటే ప్రైస్ ఎక్కువ చెబుతాడు. ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నామంటే లాస్ పోతావు. ఓవర్ నైట్ లో ఏది కాదు. ఫ్యూచర్ సిటీలో అయితే మాత్రం 3 years తర్వాతనే నీకు ఎంతో కొంత వస్తుంది. నువ్వు 10 years ఉంచుకోగలిగితే మాత్రం 100% గజం ₹1,00,000 వెళ్ళే ఛాన్సెస్ పక్కా క్లియర్ గా కానొస్తున్నాయి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా వ్యూవర్స్ ఎవరైనా మీరు స్క్రీన్కి షేర్ చేయండి సార్ మీ నంబర్ ఒకసారి. నా నంబరు ఎవరైనా కావాలనుకుంటే మేమే స్వయంగా మీకు అన్నీ చూపిస్తాం. మొత్తం చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరిన తర్వాత, మా కంపెనీపై నమ్మకం కుదిరిన తర్వాతనే తీసుకొని మేము ఎక్కడ కస్టమర్ని ఫోర్స్ చేయమండి. కస్టమర్కి 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా అక్కడున్న సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్కి ఏమేమి వచ్చినా అన్ని క్లియర్గా చూపించి వెంచర్ చూపించి మా వెంచర్కి సంబంధించినటువంటి LP నెంబర్ కానీ రేరా నెంబర్స్ కానీ వెంచర్లో డెవలప్మెంట్స్ కానీ అన్నీ చూపించిన తర్వాతనే మేము కస్టమర్ని ఫైనల్ నిర్ణయం అడుగుతాం. తను తీసుకుంటానంటే తనకి 100% 24 hours సర్వీస్ ఇస్తానే ఉంటాం.
ఏ అష్యూరెన్స్ ఇస్తారు సార్ మీరు కస్టమర్స్కి? ఒక్కటండి, మీరు సపోజ్ మా దగ్గర ఒక ప్లాట్ కొనుక్కున్నారనుకోండి, మీరు ప్లాట్ బుక్ చేసుకున్న దగ్గర నుండి మీకు డాక్యుమెంట్స్ ఇచ్చేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. ఓకే. మీకు 100% డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మేము మీ ఇంటికి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ చూపిస్తాం. డాక్యుమెంట్స్లో ఏ తేడా ఉన్నా కానీ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, మా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. డాక్యుమెంట్స్లో తేడా ఉంది తర్వాత అన్న మళ్ళీ మీకు డాక్యుమెంట్స్ మార్పిచ్చి చేసే బాధ్యత కూడా మాది. 100% ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మేము ఇప్పుడు ఒకటికి 1,80,000 కస్టమర్స్ ఉన్నారు మాకు. గ్రేట్. 100% అందరూ హ్యాపీ ఫ్యామిలీస్. ఏ కస్టమర్ నుంచి ఎలాంటి చిన్న రిమార్కు లేదు. 240 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 25 వెంచర్లు అందు ప్రాసెస్లోనే, ఇంకా కొన్ని వెంచర్లు రాబోతున్నాయి. త్వరలో ఫ్యూచర్ సిటీ ఫేజ్ 2 రాబోతుంది మాది. ఒకటి అయిపోయింది, ఇంకొక ఫేజ్ 2 రాబోతుంది. నెక్స్ట్ మంత్ లాంచింగ్ జరుగుతుంది. కస్టమర్ని మాకు మెయిన్ బిజినెస్ కంటే కస్టమర్ నమ్మకం ముఖ్యం. కస్టమర్ నమ్మకంతో నడుస్తుంది మా బిజినెస్, ఇది పక్కా. మీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. ఎవరు కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్కి నా నంబర్ వచ్చేసి 9866815908. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు అందుబాటులో ఉంటాము. మీ ఫ్రీగా ఉన్న టైంలో మేము తీసుకెళ్ళి చూపిస్తాం. మేము తీసుకెళ్ళి చూపించాం కదా మీరు తీసుకోవాలని ఏమి ఉండదు. మీరు 100% సాటిస్ఫై, నెక్స్ట్ మనకి మంచి గ్రోత్ వస్తుందంటేనే తీసుకోవచ్చు. మీకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.